విజయవాడకి చేరుకోవడం జరిగింది. విజువల్స్ చూడొచ్చు. నేను అర్ధరాత్రి సమయంలో చంద్రబాబు నాయుడు గారు విజువల్ చూస్తే ఇక్కడ వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏదో ఆయన సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఆదేశాలు ఇవ్వడం కాదు, నేను సైతం అంటూ ఆయన ప్రజల్లోకి వచ్చారు. అక్కడ ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ మనం చూడొచ్చు ప్రజలందరితో ఎలాంటి కష్టాలు ఉన్నాయని దగ్గరుండి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇలాంటి కష్ట సమయంలో ప్రజలకి మేమున్నాము అన్న ఒక భరోసా ఇస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే రకంగా ఉంటుంది. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేయడం జరుగుతుంది. అంటే ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు బెజవాడ పరిసర ప్రాంతాల్లో ఏ ముప్పు ప్రాంతాలకు గురైన ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మంత్రులందరూ కూడా వాళ్ళు పర్యవేక్షించడం జరుగుతుంది. ఆ ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా తీసుకురావడం జరుగుతుంది. ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు, మెరైన్ బోట్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం స్థాయి వ్యక్తి ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రత్యక్షంగా వాళ్ళకి నేనున్నాను అని చెప్తే ఇంకంతకంట ఇంకా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ కష్టాలన్నీ కూడా మర్చిపోయే పరిస్థితి. మీతో పాటు నేను కూడా అదే నీటిలో ఉంటాను, మీకు నీరు తక్కువపోతే నాకు నీరు అవసరం లేదనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గ్రౌండ్లోకి దిగితే ఎలా ఉంటుంది అన్నది ప్రత్యక్ష నిదర్శనం. ఏ రాష్ట్రంలో ఉన్నా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆదర్శంగా చంద్రబాబు నాయుడిని తీసుకోవాలేమో అనుకునే విధంగా ఆయన చర్యలు ఉంటాయి. గతంలో హుదూద్ కూడా అదే పరిస్థితి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవాల్సి ఉంది. హుటాహుటిన ఆయన ప్రాణాలకి తెగించి విశాఖపట్నం వెళ్ళి అక్కడ హుదూద్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా పరామర్శించడం కాకుండా బస్సులో ఆయన మకాం వేసి అక్కడ ప్రజల్ని కాపాడారు. ఆ విపత్తు నుంచి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు, నేనున్నానన్న భరోసా ఇచ్చారు. అదే ఈరోజు రిపీట్ అవుతుంది. అంటే ఏ ప్రాంతంలో చూసినా ఒక్కసారిగా మనం ఇక్కడ ఈ వాటర్ చూస్తే అసలు ఏం జరుగుతుంది బెజవాడ అనే విధంగా ప్రశాంతమైన ఈ బెజవాడ ప్రాంతాల్లో ఆ రోడ్లన్నీ కూడా విస్తారమైన రోడ్లు ఈరోజు నిర్మానుష్యం అయిపోయే పరిస్థితి. ఎక్కడికక్కడ షాపులు క్లోజ్ అయ్యి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం కూడా సంభవించిన పరిస్థితి. డ్రోన్ షాట్లు చూస్తుంటే హృదయ విదారకంగా ఉన్నది. ఎలాంటి ఇల్లులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏ రకంగా వరద ముంపుకి గురైనయో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లన్నింటినీ కూడా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ మమ్మల్ని కాపాడనంటూ వాళ్ళు ఆక్రందనలు. అంటే చిన్నపిల్లలకి వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. పెద్దల పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నది. ఎందుకంటే మెడికల్ షాపులన్నీ క్లోజ్ అయినాయి, వాళ్ళకి చిన్నపిల్లలకి పాలు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. సో వీటిలన్నింటినీ కూడా సెటరేట్ చేయడానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం సమావేశమైంది. ఈ ఎటువంటి సహాయ చర్యలు అందించడానికన్నా మేము సిద్ధమని కేంద్రం కూడా రంగంలో దిగింది. తెలంగాణ ప్రాంతంలోనే, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే. అంటే ఊహించిన విధంగా ఏవో వర్షాలు పడతాయి, తుఫాను ఏదో తీరాన్ని దాటుతుంది, అంతా క్లియర్ అవుతుంది అనుకున్నారు. కానీ ఎవ్వరికీ కూడా అంతు చిక్కని విధంగా ఇంత భారీ వర్షాలు సడన్గా పడడం అన్నది ఒక భయభ్రాంతులకి గురయ్యే పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి మన ప్రతినిధులు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా బెజవాడ వెళ్దాము. బెజవాడ ప్రాంతం నుంచి సురేష్ మనతో పాటుగా లైవ్లో ఎక్స్క్లూజివ్గా ఉన్నారు. అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సహాయ చర్యలు అందిస్తున్నారు? అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? గత 24 గంటల నుంచి చంద్రబాబు గారి యొక్క పర్యవేక్షణలో అధికారులందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్ మరి ఎస్డీఆర్ఎఫ్ మరి అధికారులు పర్యవేక్షణ, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరు పర్యవేక్షణలో ఈ సహాయకార బృందాలన్నీ కూడా ఆ ముంపు ప్రాంతాలలో ఇప్పుడు మేము ప్రసాదంపాడు మరి నెహ్రూ నగర్ లో గుణదల ఏరియా సెంటర్ లో ఉన్నాము. అదే విధంగా సింగినగర్, వాంబే కాలనీ, మరి వైఎస్ఆర్ కాలనీ, రామారపాడు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక చెరువులాగా తలపించే విధంగా మనిషికి 6 అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తుంది. మరి సీఎం గారు నిన్న 4:30 గంటల నుంచి వివిధ ప్రాంతాల్లో బాధితులను పర్యవేక్షిస్తూ ఒక్కొక్కరిని అడుగుతూ యోగక్షేమాలు అడుగుతూ మీకు ఎలా ఉందమ్మా ఇక్కడ పరిసర ప్రాంతాలు అని చెప్పేసి సీఎం గారు రాత్రి 2:30, 3:30 గంటలకు మరి అన్ని సహాయ బృందాలను పంపిస్తూ ఆయన పర్యవేక్షించడం జరుగుతుంది. మరి బాధితుల పక్షాన సీఎం గారు ఉండి మరి అదే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరి అదే విధంగా ఏదైతే ఈ రోజు పడవలు అన్ని సిద్ధం చేశామని చెప్పారో అవన్నిటి కూడా రావడం జరిగింది. అదే విధంగా నావీ హెలికాప్టర్లు ఇక్కడికి వచ్చి వాటర్ పంపిణీ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎక్కడైతే ఇంకా ఆహారం అందలేదో ఆ పరిసర ప్రాంతాలకు ఆహార పొట్లాలు హెలికాప్టర్ ద్వారా పంపించడానికి సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 18 గంటలు గడిచింది. ఈ 18 గంటలు కూడా ఎవరికి కూడా కరెంట్ అనేది లేదు. మరి ఒక్కొక్కరు కూడా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. మాకు ఆహారం కానీ వాటర్ ప్యాకెట్లు కానీ అందాలని చెప్పేసి అధికారులకు వినియోగించుకుంటున్నారు. మరి హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్లకు అన్నిటికి కూడా ఫోన్ చేయటం జరుగుతుంది. కొన్ని చోట్ల అవి అందుబాటులో లేవు అని చెప్పేసి మనకు కూడా మీడియాకు కూడా మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఫోన్లు చేస్తున్నారు.
అదే విధంగా కనెక్టివిటీ విజయవాడ తోటి రైల్వే కనెక్టివిటీ పూర్తిగా స్తంభించిపోయింది. అదే విధంగా హైదరాబాద్ నుంచి విజయవాడకి వచ్చే రైల్వే రోడ్డు వ్యవస్థ కూడా పూర్తిగా కనెక్టివిటీ తెగిపోవడం జరిగింది. ఇది గత 36 సంవత్సరాల్లో ఈ విధమైన సంఘటనలు జరగడం అనేది చాలా దారుణం అని